కానీ మీ అందరూ దాన్ని ఫిల్అప్ చేయాలి. నేను ఎక్కడున్నా కానీ మీ అందరూ దాన్ని ఫిల్అప్ చేయాలి. నేను ఎక్కడున్నా సార్ చాలా వరకు కొంత ఆలస్యమైన పరిస్థితి కూడా ఉంది కదా. అంటే మీరు అభ్యర్థితో డిక్లేర్ చేయకముందు ఒకసారి వచ్చారు, అభ్యర్థి డిక్లేర్ అయిన తర్వాత మళ్ళీ రెండోసారి రావడం జరిగింది. ఇవాళ నిజంగా అయితే చాలా సంతోషంగా ఉంది అందరికీ. ఎందుకంటే పండుగ వాతావరణం వచ్చింది. ఇదంతా కొన్ని వేల మంది వచ్చి నన్ను గ్రీట్ చేసి వెళ్ళారు. దానికి కారణం ఏంటంటే ఈ 5 ఏళ్లుగా ఓడిపోయిన తెల్లారి నుంచి కూడా నర్సరావుపేటలో నేను, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా అందరూ విపరీతంగా కష్టపడ్డారు. ఎందుకంటే మా ఆలోచన అంతా కూడా ఒకటే, ఇక్కడ కులం లేదు, మతం లేదు, రాజకీయం లేదు. టీడీపీ పార్టీ జెండా ఎగరేయాలి నర్సరావుపేటలో, దానికి కష్టపడదామని అనుకున్నాం అందరం కూడా. రాత్రి లేదు, పగలేదు, ఎండ లేదు, వాన లేదు. నిజంగా మాకు ఇంత డిలే అవుతుందని కూడా మేము ఎవరు అనుకోలేదు సీట్ డిక్లరేషన్లో. అయినా కానీ కష్టపడ్డాము. మాకైతే నమ్మకం ఉంది, డెఫినెట్గా మనం కష్టపడ్డాము, పార్టీని గెలిపించబోతున్నాం కాబట్టి మనకి న్యాయం జరుగుతుంది అనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ బాబు గారు ఇప్పుడు కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేసేవాడు. కానీ మీకు అక్కడ నర్సరావుపేటలో మీ ప్రత్యర్థి చాలా బలమైన అభ్యర్థి కావాలి. ప్రత్యర్థికి బలమేం లేదండి. ఎప్పుడు బలంగా ఉండాలన్నా నీతి నిజాయితీ ఉండాలి, పట్టుదల ఉండాలి తప్పితే, ప్రజల్లో ఉండాలి ఒకటి, నీతి నిజాయితీ ఉండాలి తప్పితే ఈ కరప్టెడ్ ఎమ్మెల్యేస్ని ఎవరు ఎంకరేజ్ చేయడు. ప్రజలు అంత ఎంకరేజ్ చేయరు, మీడియా ఎంకరేజ్ చేయదు. అతను ఒక భూ కబ్జాదారుడు, గంజాయి మాఫియా గుట్కా ఇవన్నీ అమ్ముకోవడం జరుగుతుంది. గోవా మద్యాన్ని అమ్ముకుంటాడు, ఆఖరికి పేదల రేషన్ బియ్యాన్ని కూడా అమ్ముకునే వ్యక్తి అతను ఒక అవినీతి పరుడు, దుర్మార్గుడు. అతను మేము క్షమించాము. నేను అతని మీదే పోరాటం చేశాను, 5 ఏళ్ళు పోరాటం చేశాను. అతను 2 సార్లు ఎమ్మెల్యే అయినా కానీ నేను ధైర్యంగా పోరాటం చేశాను. మా పబ్లిక్ కూడా, మా కార్యకర్తలు కూడా విపరీతంగా ఫైట్ చేశారు. ఈ 5 ఏళ్లలో మేము దాదాపు 400 ఉద్యమాలు చేశాము. థ్యాంక్ యూ. సో అరవింద్ బాబు గారు ఒకటైతే